కాపు సామాజిక వర్గం మాత్రం 2019కి ముందు ఒక ఆశ ఉండేది. అంటే 2009కి ముందు ఒక ఆశ. రాజ్యాధికారం అంటే ఏదో 2 పదవులు కాదు లెక్కనైతే ఇప్పుడు కూడా బోల్డ్ అంతమంది మంత్రులు ఉన్నారు కాపులే. తెలుగుదేశం హయాంలోనూ బోల్డ్ అంతమంది కాపులే మంత్రులు ఉన్నారు. కాబట్టి అక్కడ అది కాదు కోరుకుంటుంది, ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్నారు. ఆ కోరిక మేరకే 2009లో చిరంజీవి బట్ ఫెయిల్డ్. ఆ తర్వాత బట్ నాట్ ట్రైన్డ్. ఇప్పుడు 2014కి వచ్చేటికి చంద్రబాబుకే పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం, 2019 మందేని అంటాం. 2019లో ఆయన నమ్మల, ఎందుకంటే చిట్ట చివరిలో జగన్ని దించడమే నా లక్ష్యం అని చెప్పడంతో. ఆ తర్వాత 2024 మందే బీజేపీతో కలిసి మనమే అధికారంలోకి రాబోతున్నామని ప్రకటించడంతో ఇక దానికి తోడు కాపులందరినీ కులాల వారీగా ప్రస్తావించి బలిజ, శెట్టి బలిజ, తెలగ, ఒంటరి అందరం కలుద్దాం, రాజ్యాధికారం సాధిద్దామని చెప్పడంతో ఆ విధంగా ఫీల్ అయ్యారు ఖచ్చితంగా అనేది. అంతకుముందు కూడా ఓన్ చేసుకునే వాళ్ళు కూడా ఓన్ చేసుకునే దిశగా ప్రారంభించిన టైంలో చిట్ట చివరికి ఇది జగన్ని గద్దె దించడమే మన మొదటి లక్ష్యం కావాలి, ఆ తర్వాత మనం అధికారం హస్తగతం చేసుకుంటాం, ప్రస్తుతానికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండటం కోసం తెలుగుదేశంతో కలిసి వెళ్దాం అని చెప్పడం. ఆ తర్వాత 24 సీట్లకి పరిమితం కావడం. మొదట్లో గౌరవప్రదమైన స్థానాలు, ఆ తర్వాతన పవర్ షేరింగ్ అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడు 24 స్థానాలు. అసలు మనకెక్కడ అవకాశం ఉంది, పోల్ మేనేజ్మెంట్ మనం చేయలేమని చెప్పడం. పోల్ మేనేజ్మెంట్లో కాపులు చాలా దిట్టలు, వాళ్ళు అంతమంది ప్రజాప్రతినిధులు ఎట్లా గెలుస్తున్నారు, కానీ అట్లా కాదని చెప్పడం. దీంతో కొంత డిజోన్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మోటివేట్ చేస్తూ కాపు సామాజిక వర్గాన్ని ముందు మనం జగన్ని గద్దె దించేస్తే ఆ ప్లేస్ మనమే ఆక్యుపై చేస్తామని చెప్పేటటువంటి ప్రయత్నం ఓ పక్కన చేస్తూ ఉంటే, అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళ స్టేట్మెంట్ సీటు రాని కాపులు ఓపికగా ఉండాలి, సీటు వచ్చిన కాపులు ఆర్థికంగా బలంగా ఉండాలి, ఇక ముందు జన సైనికులు చెప్పినట్టు వినాలి, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అవతలకు పోవాలి, కాపు పెద్దలు లెటర్లు ఆపాలి, ఇది ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నటువంటిది అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు.